సినిమా అయిన భారతీయ టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కొడదాం. ప్రస్తుతం టాలీవుడ్ అంతటా టెంపర్ సందడే కనిపిస్తా ఉంది. అందరూ కూడా సినిమా గురించి పూర్తిగా పాజిటివ్ గానే మాట్లాడుకుంటా ఉన్నారు. విందామంటే కూడా ఎక్కడ కూడా నెగిటివ్ మాటలు వినిపించట్లేదు ఈ సినిమా గురించి. ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, సినిమా లవర్స్, మంచి సినిమాలు కావాలనుకునే వాళ్ళు, కమర్షియల్ సినిమాలు కావాలనుకునే వాళ్ళు, మాస్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు, వీళ్ళందరూ కూడా టెంపర్ రూపంలో ఒక బ్లాక్ బస్టర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్పించి వేరే ఆప్షన్ ని, ఆల్టర్నేట్ ని ఆలోచించడం లేదు. అందుకు కారణంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రచారాన్ని పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టి చూసుకోవాల్సిన పరిస్థితి. టెంపర్ చిత్ర బృందానికి ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ని ప్రచారంలో చూపించారు. ఎక్స్పెక్టేషన్స్ ని ఎవరికి అందనంత రీతిలో తీసుకెళ్లి పెట్టేశారు. ఎవరి ఇష్టానికి వాళ్ళు ఊహించుకోండి, ఈ సినిమా మీ అంచనాలను తప్పకుండా అందుకుంటుంది అని చెప్పేసి ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇచ్చేశారు. ఇలా టెంపర్ సినిమా మీద పూర్తిపరమైన క్లారిటీ రావటంలో ప్రధాన పాత్ర పోషించింది పూరి సన్నిహితులు, పూరిని ప్రేమించే వాళ్లే అని ఎక్కువగా చెప్పుకోవాలి. ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఇండస్ట్రీలో. టెక్నీషియన్స్, నటీనటులు అందరూ కూడా ఆయన మీద చక్కటి ఆత్మీయతను కనబరుస్తూ ఉంటారు. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లే కాదు, ఈ సినిమాతో సంబంధం లేని వాళ్ళు, పూరికి సన్నిహితులుగా ఉన్న వాళ్ళు కూడా ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడి ఈ సినిమా హైప్ ని మరింత పెంచడానికి ఉపయోగపడ్డారు. పూరి మీద అభిమానాన్ని చాటుకునే క్రమంలో వాళ్ళు సినిమా గురించి మాట్లాడిన ప్రతి మాట కూడా టెంపర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ని డబుల్ చేసింది. సినిమాకి పనిచేసిన ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మాజీ, ఇలా చాలా మంది టెక్నీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా అలా ఉంటుంది. ఎన్టీఆర్ ఎరగదీసేశాడు, పూరి జగన్నాథ్ సూపర్ గా చూపించాడు. డైలాగులు పగిలిపోతాయి. ఎన్టీఆర్ యాక్షన్ చూసి అందరూ ఫిదా అయిపోతారని మాట్లాడటం అభిమానులోనే కాదు, సినిమాని ప్రేమించే వాళ్ళ అందరిలోనూ కూడా ఒక కొత్త రకమైన ఆసక్తిని కలిగించింది. అలానే ఈ సినిమాతో సంబంధం లేని వాళ్ళు, పూరికి సన్నిహితంగా ఉండేవాళ్ళు అంటే హీరో నితిన్, అలానే సుకుమార్, వినాయక్ లైన్ డైరెక్టర్స్, వీళ్ళందరూ కూడా సినిమాని కాస్త చూసి భలే ఉంది, అదరగొట్టేశాడు, ఇంకా మేము ఆగలేము, ఈ సినిమాని ఆడియన్స్ మధ్య కూర్చొని చూస్తుంటే కలిగే ఫీలింగే వేరు, అక్కడ చూడాలి తారక్ పెర్ఫార్మెన్స్, జనాల మధ్యలో చూడాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా సినిమా మీద అంచనాలు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. వాళ్ళు మాత్రమే కాదు, రామ్ గోపాల్ వర్మ గారు కూడా తన పద్ధతిలో ఈ సినిమా గురించి రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాన్స్ కాస్త రచ్చ అయినప్పటికీ టెంపర్ కి మాత్రం కలిసి వచ్చిందనే మాట్లాడుకోవాలి. టెంపర్ లో ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడిన ప్రతి మాట నందమూరి అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ని ఇంకా పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. ఇదంతా ఒక పార్ట్ అయితే, ఇంకో పార్ట్లో పూరి జగన్నాథ్ సినిమా మీద వ్యక్తపరిచిన నమ్మకం ప్రధానంగా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని ఇంకా బాగా పెంచిందని మాట్లాడుకోవాలి. అది ఎలా అంటే, ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి కూడా ప్రచారం ఇంత ఘనంగా జరగలేదు. సినిమాకి సంబంధించిన మెటీరియల్ ని ఇంత ఎక్కువగా మార్కెట్ లోకి వదిలింది లేదనే చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ లుక్ అంటే ఎన్టీఆర్ ని ఒక కొత్త రూపులో బయటికి తీసుకొచ్చి చూపించిన తర్వాత ఆడియో ఫంక్షన్ నుంచి ఇప్పుడు రిలీజ్ వరకు ఈ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ కంటెంట్ ని అన్లిమిటెడ్ గా అభిమానుల్లోకి తీసుకొస్తూ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ని ఎక్కడ డౌన్ అవ్వకుండా చూసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇలా చేయాలి అంటే చాలా గట్స్ కావాలి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత సినిమా హాల్లో కూర్చున్న ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు సినిమా లేకపోతే తర్వాత జరిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఈ విషయం పూరికి తెలీదు అని చెప్పలేం. అయినా సరే ఆయన అంత యాక్టివ్ గా ఉన్నారు అంటే సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థం చేసుకోవాలి. మొత్తానికైతే పూరి తనకి సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ని అభిమానుల్లోనూ, సినిమా ప్రేమికుల్లోనూ కలిగించడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. మరి ఇక సినిమాతో కూడా మెప్పించేశారు అంటే సినిమాకి వచ్చే రికార్డును లెక్క పెట్టుకుంటాం అని చెప్పేసి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. చూద్దాం మరి అభిమానుల ఆశలను తీర్చడంలో పూరి జగన్నాథ్ ఎంతవరకు సక్సెస్ అవుతారో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.